రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అమల్లోకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాట ఫలితమేనని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం చికిత్స పొందుతున్న రోగులకు ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాల వల్లే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అందుబాటులోకొచ్చాయని అన్నారు. గుండె జబ్బుల చిన్నారులను చూసి చలించిపోయిన మందకృష్ణ మాదిగ 2004 సంవత్సరంలో ఉవ్వెత్తున ఉద్యమం చేయడంతో ఫలితం దక్కిందన్నారు. అందులో భాగంగానే ఆగస్టు 7న ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవంగా జరుపుకోవడం శుభపరిణామమన్నారు. అందులో భాగంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రోగులకు ధైర్యం చెప్పారు. ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. నా పేరు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆరోగ్యశ్రీ రావడానికి ముఖ్య కారణం మహాజనేత మందకృష్ణ మాదిగ గారు 2004లో చిన్నపిల్లల గుండె జబ్బుల ఉద్యమాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఒక మహత్తరమైన ఉద్యమాన్ని చేసి ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నేడు ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే 2004లో చిన్నపిల్లల గుండె జబ్బుల ఉద్యమం చేసి ఈరోజు సాధించబట్టే ఈరోజు మన ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అందుకని ఈరోజు ఆగస్టు 7వ తారీఖున ఆరోగ్యశ్రీ సాధనా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం ప్రతి ఇంట్లో చాలా సాదాపేద ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి వారు కాబట్టి ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏదైనా బలమైన గాయాలు జరిగినప్పుడు చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ రోజు మహాజనేత మందకృష్ణ మాదిగ గారు గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నపిల్లల్ని మొత్తం ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకం చేసి ఆ రోజు హైదరాబాద్ కేంద్రంగా ఒక మహత్తర ఉద్యమాన్ని చేసి ఈరోజు ఆరోగ్యశ్రీ రావడానికి రూపకర్త అయినటువంటి మహాజనేత మందకృష్ణ మాదిగ గారిని మేము ఈరోజు ఆయన అన్నగారు పిలుపుతో ఈరోజు ఆరోగ్యశ్రీ సాధనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందుకనే అందులో భాగంగా ఇంజమూరు ఈరోజు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఏదైతే పేషెంట్లు చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈరోజు మా వంతు మా సహకారం అందిస్తామను. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ రావడానికి మహాజనేత మందకృష్ణ మాదిగ గారు చేసిన కృషి, అదేవిధంగా ఎంఆర్పీ చేసిన కృషిని మర్చిపోకూడదని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, ఇంకా ఏదైనా కానీ దాంట్లో లోటుపాట్లు ఉన్నా కూడా మన సమాజానికి తెలియజేయాలని, అదేవిధంగా ఆరోగ్యశ్రీని బలంగా నిర్వర్తించేందుకు కూడా ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలని, ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల ఈరోజు ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యులు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా కానీ పెద్ద పెద్ద చికిత్సలకి ఉపయోగించుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా మునుముందు బలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఆరోగ్యశ్రీ కూడా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కొన్ని దగ్గరలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా దాన్ని నిర్వర్తించలేదని చెప్పి కూడా చిన్న చిన్న వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా రూపుమాపి భవిష్యత్తులో ఆరోగ్యశ్రీ బలంగా ప్రతి పేదవారికి వైద్యం అందే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో. అదేవిధంగా భవిష్యత్తులో మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వస్తామని తెలియజేస్తాము. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.